చందమామ ఉంది కదండి, చందమామ కంటే పెద్దది భూమి అనమాట. భూమి కంటే పెద్దది సన్ అంటే సూర్యుడు. సూర్యుడి కంటే పెద్దోళ్ళు స్టార్స్ అనమాట, అంటే నక్షత్రాలు. నక్షత్రాల కంటే పెద్దవి గ్యాలక్సీ అంటే పాలపుంత. ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఇవన్నీ దేవుడు చేసిన దేవుడు వాటిని చూసుకుంటున్నాడు. వాటన్నిటిని మంచి చిన్నగా ఉన్న మనల్ని మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఎంత బాగా చూసుకున్నాడంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, అంటే కునుకకుండా నిద్రపోకుండా అంత బాగా చూసుకుంటున్నాడు. ఇంకెంత బాగా చూసుకున్నాడో చెప్పనా? మన తల వెంట్రుకలన్నీ ఎన్ని ఊడిపోతున్నాయో, ఎన్ని మన తల మీద ఉన్నాయో ఆ లెక్క కూడా తెలుసంట. అంటే ఎంత బాగా చూసుకున్నాడు, ఒక్కొక్కరిని ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాడు, ఎంత పరిశీలనగా దేవుడు మనల్ని చూసుకుంటున్నాడు. అంతలా చూసుకునే దేవుడు మన నుండి కొన్ని ఆశించినప్పుడు, మన నుండి కొన్ని కావాలనుకున్నప్పుడు, వదిలేమన్నప్పుడు మనం అంగీకరించకపోతే, ఇంత బాగా చూసుకునే దేవుడు మాట మనం విని అంగీకరించకపోతే మన పరిస్థితులు ఎలా చూసుకుంటాడు? మన సమస్యలు ఎలా తీరుస్తాడు? ఇక్కడ అబ్రహామును చూసిన వెంటనే, అబ్రహాముని పరీక్షించిన వెంటనే దేవుడు అబ్రహాంతో మాట్లాడిన వెంటనే అంగీకరించాడు. ఇంకా మరో మాట చెప్పలేదు. ప్రభువా ఇలా అయితే అవుతుంది, ఇంకో ప్లాన్ ప్రకారం అయితే నేను ఒప్పుకుంటాను, ఇంకో ప్లాన్ ప్రకారం అయితే ఇలా కాకుండా ఎలా అయితే నేను అంగీకరిస్తాను నీ మాట అని చెప్పి ఇంకో ప్లాన్లు ఏమి ఇవ్వలేదు దేవుడికి. సరే ప్రభు అని చెప్పి అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? తన అవసరతను చూచాడు.